చూస్తున్నాం. ఇటు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు సెన్సేషనల్ ప్రకటన చేశారు. ఇటు యుద్ధం ఆపేది లేదంటూ ఇటు నెతన్యాహు వార్నింగ్ ఇస్తున్నారు. హెజ్బుల్లా పైన జరుగుతున్న దాడులు వాటిని కొనసాగిస్తే గనక ఇటు ఖచ్చితంగా ఇటు లెబనాన్ పైన అటాక్ చేస్తామంటూ ఇటు ఇరాన్ కూడా చెప్పుకొస్తుంది. లెబనాన్పై దాడులు ఆపాలంటూ ఇటు ఇరాన్ డిమాండ్ చేస్తుంది. హెజ్బుల్లా టాప్ లీడర్ అలీ యూసుఫ్ కర్షీని కూడా చంపేస్తామంటూ ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మొత్తం మీద లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తాము, ఆపే అవకాశమే లేదు, సీజ్ ఫైర్ దీనికి సంబంధం లేదు అంటూ ఇటు ఇజ్రాయెల్ చెప్పుకొస్తున్న సమయంలో ఇరాన్ మాత్రం వాటన్నిటిని తోసిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. సీజ్ ఫైర్ అమలు చేస్తే గనక దాంట్లో లెబనాన్ కూడా ఒక అంశంగా ఉండబోతుంది. ఒకవేళ లెబనాన్ మీద దాడులను కొనసాగిస్తే ఇజ్రాయెల్ పైన దాడులను ఉధృతం చేస్తాము, అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికాకు సంబంధించిన అసెట్స్ అన్నిటినీ కూడా ఉధృతం చేస్తామంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చింది. మనం మొన్న జరిగిన దాడులకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఇటు లెబనాన్లోని సదర్న్ బైరూట్ అనే సిటీలో, ఇటు లెబనాన్ క్యాపిటల్ అని చెప్పొచ్చు, ఆ సిటీలో జరిగిన దాడుల్లో దాదాపు 250 నుంచి 300 మంది చనిపోయారంటే ఆలోచించవచ్చు. ఇజ్రాయెల్ ఇటు లెబనాన్ పైన గతంలో ఎన్నడూ చేయని విధంగా దాడులు చేసింది. 100 డిఫరెంట్ లొకేషన్స్లో 10 నిమిషాలలో ఒకేసారి దాడులు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయెల్ ఎంత సీరియస్గా హెజ్బుల్లాని మట్టు పెట్టాలన్న ఉద్దేశంతోనే ఇటు ఈ దాడులను కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. మరోపక్కన ఈ మధ్యవర్తం మీడియేషన్ ప్రాసెస్ ఎవరైతే ఇటు పాకిస్తాన్, అలాగే పాకిస్తాన్తో పాటు ఒమాన్, ఈ దేశాలని ఇటు అమెరికా, ఇజ్రాయెల్, అలాగే ఇరాన్కి సంబంధించిన యుద్ధానికి మీడియేషన్ టాక్స్ వాళ్ళే కండక్ట్ చేశారు. ఆ మీడియేషన్ టాక్స్లో సీజ్ ఫైర్ అమలు పరచాలంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం సస్సేమీరా ఒప్పుకోవట్లేదు. ఈ అంశం ఇటు ఇరాన్ యుద్ధానికి సంబంధం లేదు, దీనికి సంబంధమే లేదు అంటూ ఇటు ఇజ్రాయెల్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అసలు ఒకసారి హెజ్బుల్లా అలాగే ఈ ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్కి సంబంధించి మనం చూస్తే కనుక వాళ్ళకున్న విభేదాలు ఏంటి, ఒకసారి దానికి సంబంధించిన మ్యాప్ను చూసి ఆ మ్యాప్లో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఇజ్రాయెల్కి పక్కనే ఒక రకంగా ఇజ్రాయెల్కి నార్త్ ఈస్ట్లోనే ఇటు లెబనాన్ ఉంది. సో ఆ లెబనాన్కి ఇజ్రాయెల్కి 1980లో 1980స్లో ఇజ్రాయెల్ లెబనాన్ని ఆక్యుపై చేయాలన్న ప్రయత్నం చేసింది. 1980స్లో ఈ పని చేసింది. ఒకసారి మనం మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ఇజ్రాయెల్ ఉంది, ఇదంతా ఇజ్రాయెల్ భూభాగం, పైననే ఇటు లెబనాన్ ఉంది. అలాగే లెబనాన్కి సంబంధించిన క్యాపిటల్ సిటీ బైరూట్. సో లెబనాన్కి సంబంధించిన క్యాపిటల్ సిటీ ఉంది, అలాగే ఇజ్రాయెల్. ఈ రెండు పక్కనే ఉన్న దేశాలు. కానీ 1980లో మనం ఒకసారి చూస్తే 1980స్లో ఇటు ఇజ్రాయెల్ లెబనాన్కి సంబంధించిన కొన్ని ప్రాంతాలని, సదర్న్ లెబనాన్ మరి ముఖ్యంగా ఈ ఏరియాస్ అన్నింటినీ కూడా ఆక్యుపై చేయాలన్న ప్రయత్నం చేసింది. అప్పుడు ఇరాన్ 1980స్లో ఇక్కడ లెబనాన్లో ఒక హెజ్బుల్లా అనే ఒక గ్రూప్ని, ఒక పొలిటికల్ పార్టీని రెడీ చేసింది. హెజ్బుల్లా అని అంటే ఇంగ్లీష్లో దాని అర్థం పార్టీ ఆఫ్ ద గాడ్, దేవుడి పార్టీ అంటూ ఒక పార్టీని 1980స్లో ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇది హెజ్బుల్లా అనేది లెబనాన్ అనే ఒక కంట్రీలో మరొక కంట్రీ లాగా బిహేవ్ చేస్తుంటుంది. అంటే లెబనీస్ ఆర్మీకి ఈ హెజ్బుల్లాకి సంబంధం లేదు. లెబనీస్ ఆర్మీ కంటేనే హెజ్బుల్లా చాలా స్ట్రాంగ్. ఎలా అంటే 1980s నుంచి ఇరాన్ వీళ్ళకి ఫండింగ్ ఇచ్చింది, హెవీ వెపనరీ ఇచ్చింది, ఒక మిలిటరీని తయారు చేసింది, అక్కడ పొలిటీషియన్స్ని ట్రైన్ చేసింది. ఎట్ ద సేమ్ టైం ఒక గవర్నెన్స్ని, ప్యారలల్ గవర్నమెంట్ అంటే లెబనాన్ ప్రభుత్వంతో పాటు హెజ్బుల్లాకు సంబంధించిన ఒక ప్రభుత్వం ఇక్కడ రన్ అవుతుంది. అలాంటి పరిస్థితులు 1980 నుంచి నడుస్తున్నాయి. 1980 నుంచి ఇరాన్ ఇక్కడున్న హెజ్బుల్లా గ్రూప్కి సపోర్ట్ చేసింది. ఆ సపోర్టు ఇప్పుడు ఇరాన్ పైన దాడులు చేసిన తర్వాత ఆ హెజ్బుల్లా ఇజ్రాయెల్ పైన దాడులు చేయడం స్టార్ట్ చేసింది. సో 1980 నుంచి ఆ వైరం నడుస్తుంది, ఎనిమిటీ నడుస్తుంది. ఈ రెండు దేశాలకు సంబంధించి మనం చూస్తే ఈ రెండు దేశాలకి అప్పటి నుంచి ఆ ఎనిమిటీ ఉంది. ఆ ఎనిమిటీ వల్లనే ఇటు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ఒప్పందానికి వచ్చినా కూడా ఇజ్రాయెల్ మాత్రం సస్సేమీరా తగ్గే అవకాశం లేదు. హెజ్బుల్లాకు సంబంధించిన అన్ని స్థావరాలను నాశనం చేసిన తర్వాతే ఖచ్చితంగా నేను నిద్రపోతాను అంటూ మొత్తానికైతే ఇప్పటిదాకా 1980 నుంచి ఇప్పటిదాకా హైయెస్ట్ స్ట్రైక్స్. నిన్న మనం చూస్తే కనుక దాదాపు 100 డిఫరెంట్ లొకేషన్స్, లెబనాన్లో 100 డిఫరెంట్ లొకేషన్స్లో సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రెసిడెన్షియల్ బిల్డింగ్స్, అలాగే ఇటు హెజ్బుల్లాకు సంబంధించిన కొన్ని బిల్డింగ్స్ని పేల్చేసామంటూ మొత్తానికైతే ఇటు ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ చెప్పుకొస్తున్నాయి. ఒక టాప్ ఆఫీషియల్కి సంబంధించిన ఒక పర్సన్ని కూడా చంపేసాం, హెజ్బుల్లాకు సంబంధించిన ఒక టాప్ ఆఫీషియల్ని కూడా చంపేసామంటూ ఇటు ఇజ్రాయలీ ఫోర్సెస్ చెప్తుంది. మరో పక్కన 1980s నుంచి ఇటు ఇరాన్కి హెజ్బుల్లా సపోర్ట్ చేసింది. అందుకు ఇప్పుడు ఇరాన్
ఇరాన్ పైకి యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైతే మార్చి 2న లెబనాన్ ఇజ్రాయెల్ పైన డైరెక్ట్గా యుద్ధంలోకి భాగంగా వస్తున్నాను, నేను ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తానంటూ మార్చి 2న ఈ యుద్ధంలో లెబనాన్ ఒక పార్ట్గా ఒక భాగమైంది. సో అప్పటి నుంచి హెజ్బుల్లా ఇరాన్కి సపోర్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది అని అంటే సీజ్ ఫైర్ ఒప్పందంలో భాగంగా ఖచ్చితంగా లెబనాన్ పైన దాడులను ఆపేయాలి, హెజ్బుల్లా పైన దాడులను ఆపేయాలంటూ ఇటు ఇరాన్ కోరుతుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ని కూడా రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. హెజ్బుల్లాకి సంబంధించిన కొన్ని మిసైల్స్, రాకెట్ లాంచర్స్ ఏవైతే దానికి సంబంధించిన ఆ హెజ్బుల్లాకి సంబంధించిన ఆ స్థావరాలను కూడా మేము మట్టు పెట్టామంటూ ఇజ్రాయెల్ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది. ఆ వీడియోని మనం చూస్తాం. ఆ వీడియోలో చూడొచ్చు, ఒక కొండ ప్రాంతంలో ఒక టనల్స్ అన్ని ఏర్పరిచి అక్కడి నుంచే డ్రోన్స్, అక్కడి నుంచే వెపన్స్ని తయారు చేస్తున్నారు. హెజ్బుల్లాకి సంబంధించిన వెపన్స్ కానీ డ్రోన్స్ అని వాటన్నిటిని టార్గెట్ చేసుకుంటూ దాడులు చేసినాయి. నిన్న మనం చూస్తే ఇటు హెజ్బుల్లాకి సంబంధించిన స్థావరాలంటూ ఇటు లెబనాన్లో ఉన్న కొన్ని రెసిడెన్షియల్ బిల్డింగ్స్ని ఇటు ఇజ్రాయెల్ ఒకేసారి 100 డిఫరెంట్ లొకేషన్స్ 10 నిమిషాల సమయంలో ఆ 100 డిఫరెంట్ లొకేషన్స్లో రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అన్ని కూడా కుప్ప కూలిపోయి దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. దాదాపు 300 మంది ఇప్పటిదాకా చనిపోయారు. నిన్న జరిగిన ఒక్క దాడిలో మాత్రమే 300 మంది చనిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు 5,000కు పైగా వ్యక్తులు నిన్న గాయపడ్డారు. మరో పక్కన లెబనాన్లో మొత్తంగా ఇప్పటిదాకా చనిపోయిన వ్యక్తుల సంఖ్య పూర్తిగా మనం చూస్తే కనుక సుమారు 2,000 మంది లెబనాన్లో ఇజ్రాయెల్ దాడుల వల్ల చనిపోయారు. అలాగే దాదాపు 10,000కు మంది గాయపడిన వ్యక్తులు ఉన్నారు. మొత్తంగా చూస్తే కనుక ఇప్పుడు 13 లక్షల నుంచి 15 లక్షల మంది ఈ సదర్న్ బైరూట్, మనం ఒకసారి చూస్తే కనుక సదర్న్ లెబనాన్ ఈ ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ ఇక్కడ దాడులు చాలా ఇంటెన్సివ్ స్ట్రైక్స్ చేస్తుంది. చాలా ఎక్కువ దాడులు ఇటు సదర్న్ లెబనాన్ పై చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అక్కడ ఉన్న నగరాలు, బైరూట్ అనే సిటీ వీటన్నిటిని వదిలి వెళ్ళిపోవాలంటూ కూడా ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. పాంప్లెంట్స్ ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ కానీ ప్లేన్స్ వెళ్ళినప్పుడు దాంట్లోంచి పాంప్లెంట్స్ని ఈ లెబనాన్ ఏరియాస్లో, సదర్న్ లెబనాన్ ఏరియాస్లో కూడా ఆ పాంప్లెంట్స్ని చల్లారు. మీరు ఈ సిటీస్ని వదిలి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, మేము హెజ్బుల్లాకు సంబంధించిన వ్యక్తులకి వాళ్ళ స్థావరాల పైన దాడులు చేస్తామంటూ కూడా ఇజ్రాయెల్ గతంలో కూడా ఇలాంటి కొన్ని పాంప్లెట్స్ కూడా పంచే ప్రయత్నం చేసింది. మొత్తంగా ఈ ఏరియా నుంచి మనం చూస్తే 15 లక్షల మంది, దాదాపు 15 lakh పీపుల్ సదర్న్ లెబనాన్ నుంచి ప్రస్తుతానికి ఇటు వెళ్ళారు. మరొక పక్కన ఇజ్రాయెల్ ఏం చెప్పించింది, ఈ పక్కనే ఉన్న సిరియా మనం చూస్తున్నాం. ఈ సిరియా అనే దేశానికి సంబంధించి బార్డర్ క్రాసింగ్ అవ్వడానికి, అంటే ఈ శరణార్థులు ఇంకొక దేశానికి కూడా వెళ్లకుండా ఇజ్రాయెల్ సిరియా బార్డర్స్ అన్నిటి కూడా క్లోజ్ చేయించింది సిరియాతో మాట్లాడి. సో ప్రస్తుతానికి 12 నుంచి 15 లక్షల మంది ఇటు పక్కకి వెళ్ళిపోయారు. ఒక 2,000 మంది చనిపోయారు. ఒక 10,000 మంది తీవ్రంగా గాయపడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. సో 1980 నుంచి ఇప్పటిదాకా ఇటు వీళ్ళిద్దరికీ వైరం నడుస్తుంది. ఇజ్రాయెల్ 1980లో లెబనాన్ని ఆక్యుపై చేసుకుందామని ట్రై చేసినప్పుడు ఇరాన్ సపోర్ట్ చేసింది హెజ్బుల్లాకి. హెజ్బుల్లాని ఒక పార్టీని ఏర్పరచడానికి, వాళ్ళకి వెపన్స్ ఇవ్వడానికి, వీటన్నిటికీ. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? 3వ ప్రపంచ యుద్ధం కొనసాగే అవకాశం ఉందనిపిస్తుందా? ఇటు మరోపక్కన ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ చాలా క్లియర్గా సీజ్ ఫైర్ని అమలు చేయడానికి ముందుకొచ్చారు. ఇటు బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తున్నాడు ఒకసారి అది కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం చూస్తే కన్నా, వీ కంటిన్యూ టు స్ట్రైక్ హెజ్బుల్లా విత్ ఫోర్స్, ప్రిసిషన్ అండ్ డిటర్మినేషన్. వీ విల్ కంటిన్యూ అంటున్నాడు. అంటే మేము కంటిన్యూ చేస్తాం, స్ట్రైక్స్ చేస్తాం ఖచ్చితంగా. అది కూడా ఏంటి, విత్ ప్రిసిషన్ అంటే ప్రాపర్గా టార్గెట్స్ని ఎంచుకొని ఆ టార్గెట్స్ని వాటన్నిటి డెమాలిష్ చేస్తాం. అండ్ విత్ డిటర్మినేషన్ అంటే మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నామని చెప్తున్నాడు. ఒక డిటర్మైన్ అయి ఉన్నాం కూడా అన్న స్టేట్మెంట్ కూడా ఫస్ట్ లైన్లోనే చెప్తున్నాడు. మరో పక్కన, ఇన్ బైరూట్ వీ ఎలిమినేటెడ్ అలీ యూసుఫ్ ఖర్షీ, ద పర్సనల్ సెక్రటరీ ఆఫ్ హెజ్బుల్లా టెర్రర్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ నైమ్ ఖాసమ్ అండ్ వన్ ఆఫ్ ద పీపుల్ క్లోజెస్ట్ టు హిమ్. సో సేమ్ అమెరికా గతంలో ఇరాన్ పైన ఎలా దాడులు చేసి టాప్ అఫీషియల్ని చంపేశాము, ఈ జనరల్ని చంపేశాము, ఇంటెలిజెన్స్ చీఫ్ని చంపేశాము, లేకపోతే మినిస్టర్ని చంపేశాము, అయతుల్లా ఖమేనీని చంపేశామని ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి యుద్ధాన్ని కొనసాగించారో అలాంటి స్టేట్మెంటే ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు ఇచ్చే ప్రయత్నం చేశాడు. చాలా క్లియర్గా ఏమంటున్నాడు, ఈ పర్సన్ని చంపేశాము, ఎవరు హెజ్బుల్లాకు సంబంధించిన పర్సనల్ సెక్రటరీని చంపేశాము అంటున్నాడు. దాని తర్వాత సెక్రటరీ జనరల్ని చంపేశాము అంటున్నాడు. అంటే టాప్ లీడర్స్ని చంపేశాము, యుద్ధం అయిపోబోతుంది, ఇంకా ఫినిష్ చేసేస్తాం, మేము అనుకున్న అచీవ్మెంట్స్ చేసేస్తాము ఇంకొన్ని రోజులే, కానీ యుద్ధం అయితే ఆపము అన్న పాయింట్ ఫస్ట్ పాయింట్లో చాలా క్లియర్గా చెప్పాడు. నెక్స్ట్ పాయింట్లో టాప్ లీడర్స్ని ఇద్దరిని చంపామని చెప్పాడు. దాని తర్వాత ఏం చెప్తున్నాడు, ఎట్ ద సేమ్ టైమ్ ఓవర్ నైట్ ద ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ స్ట్రక్ ఏ సిరీస్ ఆఫ్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్ సదర్న్ లెబనాన్, crossings used to transfer thousands of weapons, rockets and launchers as well as weapons depots, launchers and Hezbollah headquarters. సో నిన్న రాత్రి కూడా దాడులు చేస్తారు. ఆ దాడులకు సంబంధించి డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇజ్రాయెల్ సైడ్ నుంచి వీళ్ళు ఏం చెప్తున్నారు, నెతన్యాహు ఏం చెప్తున్నారంటే, ఇటు
హెజ్బుల్లాకి సంబంధించిన వెపన్స్ దాచే చోటు, రాకెట్స్, ఆ లాంచర్స్ ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయో ఆ లాంచర్స్ అనేవి మనం ఇంతకుముందు ఒక విజువల్ని చూసాం. ఆ విజువల్లో కొన్ని ప్లేసెస్ని అంటే ఇటు టనల్స్ని, కొన్ని కొండ ప్రాంతాల్లో కొన్ని టనల్స్కి సంబంధించి పేలుళ్ళు జరిగాయి. వాటన్నిటి గురించే చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం యాజ్ వెల్ యాజ్ వెపన్స్కి సంబంధించిన డిపోస్, అలాగే రాకెట్ లాంచర్స్ కావచ్చు, డ్రోన్స్కి సంబంధించిన లాంచర్స్ కావచ్చు, హెజ్బుల్లా హెడ్ క్వార్టర్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ధ్వంసం చేశాం. నిన్న చేసిన దాడుల్లో ఇవన్నీ చేశామంటూ చెప్తున్నారు. మరోపక్కన అవర్ మెసేజ్ ఇస్ క్లియర్, హూ ఎవర్ యాక్ట్స్ ఎగెనిస్ట్ ఇజ్రాయలీ సివిలియన్స్, ఇజ్రాయెల్ రెసిడెంట్స్, సివిలియన్స్, సామాన్య ప్రజల పైన మిసైల్స్ వేసే ప్రయత్నం ఎవరు చేస్తారో మా మెసేజ్ చాలా క్లియర్ ఉంది. వాళ్ళని టార్గెట్ చేస్తాం, వాళ్ళని దే విల్ బి స్ట్రక్ అంటున్నాడు. అంటే వాళ్ళని స్ట్రైక్ చేస్తాం, మిసైల్స్ని వాళ్ళపైన సంధిస్తామంటూ చెప్పే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ పక్కన వీ విల్ కంటిన్యూ టు స్ట్రైక్ హెజ్బుల్లా వేర్ ఎవర్ రిక్వైర్డ్. హెజ్బుల్లాని కంటిన్యూగా స్ట్రైక్స్ చేస్తాం, కంటిన్యూస్గా దాడులు చేస్తాం ఎప్పుడు అవసరం పడితే అక్కడ. అంటే వాళ్ళ ఉనికి కావచ్చు, వాళ్ళ మూమెంట్స్ కావచ్చు, అంటే శాటిలైట్ నుంచి అమెరికా హెల్ప్ తీసుకొని శాటిలైట్ నుంచి ఏ జనరల్స్ ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెపన్స్ మూవ్ చేస్తున్నారు. ఇటు మనం గతంలో మ్యాప్లో చూస్తే కనుక ఇటు ఇజ్రాయెల్కి లెబనాన్ పైన ఉంది కాబట్టి సదర్న్ లెబనాన్లో ఎలాంటి మిలిటరీ మూవ్మెంట్స్ ఉన్నాయి, రాకెట్ లాంచర్స్ కానీ డ్రోన్స్ కానీ ఏమైనా మూవ్ అవుతుందో, ఆర్మీ మూవ్ అవుతుంది, అలాంటివన్నీ చూసి ఫ్యూచర్లో వాటన్నింటినీ కూడా అటాక్ చేస్తామంటూ చాలా క్లియర్గా నెతన్యాహు చెప్పే ప్రయత్నం చేస్తాం. మరోపక్కన వీ విల్ కంటిన్యూ టు స్ట్రైక్ హెజ్బుల్లా వేర్ ఎవర్ రిక్వైర్డ్ అండ్ అంటిల్ వీ రిస్టోర్ ఫుల్ సెక్యూరిటీ టు ద రెసిడెంట్స్ ఆఫ్ ద నార్త్. సో నార్దర్న్ ఇజ్రాయెల్కి సంబంధించి నార్దర్న్ ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అక్కడ వాళ్ళు సురక్షితంగా ఎప్పుడైతే ఉన్నారని మేము భావిస్తామో అప్పటిదాకా అసలు ఆపే ప్రసక్తే లేదు. అప్పటిదాకా దాడులు కొనసాగిస్తాం. హెజ్బుల్లాకు సంబంధించిన స్థావరాలు, హెజ్బుల్లాకు సంబంధించిన లీడర్లని మట్టు పెడతామంటూ ఇటు ఇజ్రాయెల్ సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు. సో ఇది ఒక రకంగా మూడో ప్రపంచ యుద్ధం ఇంకా కొనసాగే అవకాశం ఉంది తప్పించి ఆ యుద్ధం అయితే ఆగే అవకాశం చాలా క్లియర్గా కనిపించేట్లేదు. మరోపక్కన హెజ్బుల్లా పైన అలాగే లెబనాన్ పైన దాడులు కనుక జరిగితే ఇరాన్ సీజ్ ఫైర్ నేను నిలిపివేస్తాను, దాడులు చేస్తాను, అమెరికా అలాగే గల్ఫ్ కంట్రీస్ పైన దాడులు చేస్తానంటూ ఇటు ఇరాన్ చెప్తుంది. మరొక పక్కన గడిచిన 48 గంటల్లోనే ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఇరాన్ ఓపెన్ చేసి మళ్ళీ వెంటనే మైన్స్ పెట్టేసి మళ్ళీ క్లోజ్ చేసిన అన్న స్టేట్మెంట్ ఇచ్చింది. ఇజ్రాయెల్ వెనకడుగు వేస్తే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో సీజ్ ఫైర్ ఒప్పందానికి మేము తలొగ్గామంటూ ఇటు ఇరాన్ తేల్చేసి చెప్పింది. మరో పక్కన ఇజ్రాయెల్ హెజ్బుల్లా పైన దాడులని ఎప్పటికీ ఆపను అంటూ ఇటు ఇజ్రాయెల్ తేల్చేసింది. ఇప్పుడు అమెరికా ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొనుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. నమస్కారం, పేరు తీసుకుంటున్నా మీ అందరి కోసం ఇదే April 9 బేస్ తిరుపతికి వస్తున్నా. అండ్ ఇట్స్ ఫర్ లక్కీ షాపింగ్ మాల్స్ 16 స్టోర్ ఓపెన్ అన్నమాట. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నాకు ఆఫర్స్ కూడా చాలా ఉండబోతున్నాయి. సో see you very soon. Let's celebrate together. ఇదే April 9. Lucky, lucky, lucky.